డైలీ టేస్ట్ ది డైలీ. నెయ్యి స్వచ్ఛతకు చిహ్నం. రుచితో పాటు పోషక విలువలు దండిగా ఉంటాయన్న నమ్మకం. అందుకే నెయ్యికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్యూర్ ఘీ అంటే చాలు ఎగబడి కొనేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే డిమాండ్ ను కాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. కాసులకు కక్కుర్తి పడి నాసిరకం ఆయిల్స్, క్రీమ్స్ తో పాటు కలర్స్ వాడి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరి ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడ్డ నెయ్యి తయారీ విధానం వణుకు పుట్టిస్తోంది. ఇదే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన బళ్ళారి బ్యాచ్. మన దగ్గరున్న కేటుగాళ్లు చాలరన్నట్లు పక్క రాష్ట్రం నుంచి మోపయ్యారు మోసగాళ్లు. పైకేమో బొట్టు పెట్టుకున్న బుద్ధిమంతులు, చేస్తున్నదేమో బరాబర్ బద్మాష్ పనులు. వెన్నతో తయారు చేసే నెయ్యిని క్రీములు, కలర్లతో తయారు చేసి జేబులు నింపుకుంటున్నారు. జనాలకు గుండె దడ పెంచుతున్నారు. విశాఖలో బట్టబయలైంది బుద్ధిమంతుల బండారం. పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జ్లో రూమ్ తీసుకుని జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వంట నూనె, రంగులు, క్రీంలతో స్వచ్ఛమైన కల్తీని యథేచ్ఛగా చేస్తున్నారు. అదేంటి, మిల్క్ ప్రోడక్ట్ అయిన నెయ్యి అసలు మిల్క్తోనే సంబంధం లేకుండా తయారవుతుందా? నమ్మశక్యంగా లేదే అనంటారా? మిమ్మల్ని నమ్మించడానికి ఈ కేటుగాళ్లతోనే కల్తీ తయారీపై డెమో ఇప్పించింది టీవీ9. ముందుగా గిన్నె పెట్టాడు. ఆ తర్వాత నాసిరకం వంట నూనె పోశాడు. కాసేపటికి క్రీమ్ వేసి కొద్దిసేపు మరిగించాడు. ఆ తర్వాత వాసన, రుచి కోసం కలర్స్ కలిపేశాడు. ఫైనల్ గా పక్కా నెయ్యిలా కనిపిస్తున్న కల్తీ నెయ్యి రెడీ. ఇది కల్తీ కథ. ఇక పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బళ్ళారి నుంచి వచ్చిన ఈ 5 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. 120 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఈ కల్తీ నెయ్యిని లీటర్ 350 రూపాయలకు అమ్ముతున్నట్లు తేల్చారు. అంతేకాదు, ఓ సంవత్సరం నుంచి ఈ దందా సాగుతుందని, క్యాటరింగ్ సంస్థలతో పాటు షాపులకు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. వీళ్ళు గత సంవత్సర కాలం నుంచి చేస్తున్నారు. వస్తుంటారు, కొన్ని రోజులు వచ్చి ఇలాగ తయారు చేసి మరి అక్కడ ఎప్పుడైతే సార్ చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి అమ్ముకొని, క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వెళ్ళిపోవడం. మరి కల్తీ నెయ్యి కొంటే ఏం జరుగుతుంది, తింటే ఏమవుతుంది? షాకింగ్ విషయాలు వెల్లడించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆరోగ్యం మొత్తం బాడీ అంతా పాడైపోతుంది. హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అది మంచి నెయ్యి కాదు. ప్యూర్ మీకు ఏంటంటే వనస్పతి కలపడం ఏంటంటే ఫ్యాట్ కంటెంట్స్ అనేవి మీకు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ వనస్పతిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళు రుచి గోల్డ్ దాంట్లో కూడా రిఫైన్డ్ పామలిన్ ఆయిల్ వాడుతున్నాయి. ఎక్కువ మీకంటే అది చీపెస్ట్. రెండోది ఏంటంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మొత్తంగా కల్తీ ముఠాను అరెస్ట్ చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలానే ఇంకేమైనా ముఠాలు రాష్ట్రానికి వస్తున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఇలాంటి కల్తీగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తున్నారు, ఇందులో ఏమేం వాడుతున్నారు, మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుర్తురాడు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రస్తుతం చూడొచ్చు ఆ తయారీ విధానాన్ని స్పష్టంగా, అంటే ఎలా తయారు చేస్తున్నారు అనేది చేసి చూపిస్తూ ఉన్నారు. అధికారులు వాళ్ళకి అడిగి ప్రశ్నించేసరికి వీళ్ళు స్వయంగా ఒక స్టవ్ మీద ఒక బాణాలు పెట్టి అందులో ఇటువంటి నూనె ప్యాకెట్ను పోసి, ఆ తర్వాత పక్కనే ఒక క్రీమ్ కూడా ఉంది. ఆ డబ్బాలో ఉన్న క్రీమ్ను దీంట్లో వేసి, ఆ తర్వాత ఆ కలర్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఈ బాటిల్స్లో కలర్స్, ఎసెన్స్లు కలిపి దీంట్లో వేసి మరిగించిన తర్వాత ఇది స్వచ్ఛమైన నెయ్యిగా అది ఆ రూపంలో తయారవుతుంది. అది ఎంతలా అంటే సువాసన కూడా అచ్చంగా ప్యూర్ నెయ్యి, ఘీ ఎలా ఉంటుందో అదేవిధంగా వాసన కూడా వస్తుంది. ఇక్కడంతా కూడా మెటీరియల్ కనిపిస్తుంది. ఒకవైపు ఈ వనస్పతికి సంబంధించిన ప్యాకెట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక క్రీమ్, అంటే క్రీమ్ లాంటి పదార్థం ఉంది. ఇది అలాగే నూనెను రెండూ మిక్స్ చేసిన తర్వాత అది వేడి చేసి, ఆ తర్వాత ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఈ కలర్స్ని వాటిలో మిక్స్ చేస్తారు. దీంతోపాటు ఈ ఎసెన్స్ రావడానికి పూర్తి స్థాయిలో ఇటువంటి రసాయనాలు కూడా వినియోగిస్తారు. అవి పూర్తిగా మరిగించిన తర్వాత ప్యూర్ ఘీ అనేది అది తయారవుతుందని
అధికారులు చెబుతున్నారు. మనతో తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఎన్నాళ్ళ బట్టి మీరు తయారు చేస్తున్నారు ఇది? నేను ఒక నెల అవుతుంది సార్. మామూలుగా ఊరికి తెలుస్తుంది. ఎక్కడి నుంచి మీరు? మేము బళ్ళారి నుంచి వస్తున్నాం. బళ్ళారి కర్ణాటక. ఓకే. బెనకాల మాది ఆల్రెడీ పల్లెటూరు ఉంటుంది సార్. అక్కడి నుంచి పల్లెటూరు నుంచి వచ్చేస్తాం. అంటే ఇలా తయారు చేస్తారని ఎక్కడ తెలుసుకున్నారు మీరు? మేము బెంగళూరులో తెలుసుకున్నాం. బెంగళూరులోనూ అక్కడ తయారు చేస్తారు, వాళ్ళు చూపించారు, అక్కడి నుంచి చూసి చేస్తాం. ఏటేటి మిక్స్ చేస్తే ఆ నెయ్యి అనేది తయారవుతుంది? అదే సార్, పామ్ ఆయిల్ కొంచెం డాల్డా వేస్తాం సార్. అదే ఎన్పూస వేసి కర్రీ పెడతాం. ఎన్పూస సార్, అది ఎన్న ఉంది కదా, ఏమంటారు దానికి? ఎన్న అంటారు. ఎన్నపూస. ఈ ముడి సరుకు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అది బెంగళూరు నుంచి సార్. ఎంత మొత్తంలో వేస్తే క్వాంటిటీ ఎంత మొత్తంలో నెయ్యి తయారవుద్ది? అదొకటి 2 వేస్తాం సార్. అదొక 6 కేజీలు అది వేస్తాం సార్. ఎన్నపూస కర్రీ పెట్టి. డాల్డా 1 లీటరు, నూనె 1 లీటరు, 6 కిలోల క్రీమ్ వేస్తారు. వేస్తాం సార్. మీరు కూడా బళ్ళారే? అవును సార్, బళ్ళారి. ఎన్నాళ్ళు బట్టి చేస్తారు ఇది? ఒక 15 రోజులు అలా చేస్తాం సార్. ఓకే. అప్పుడప్పుడు వైజాగ్ వస్తుంటారా? అవును సార్, పండుగల సీజన్ మాత్రం వస్తాం సార్. పండుగల సీజన్కి వస్తారు? అవును సార్. తయారు చేసింది ఎక్కడ అమ్ముతారు? ఇదే పల్లెటూరులో సార్, మామూలుగా అక్కడే వెళ్ళేసి ఇంటి దగ్గర. మీ నుంచి ఎవరు కొంటారు? మీరే ఇంటింటికి వెళ్తారా లేకపోతే మీ నుంచి ఎవరైనా కొంటారా? అంటే మామే ఇంటి దగ్గరికి అమ్మేస్తాం సార్, అక్కడే వెళ్ళేస్తాము ఇంటి దగ్గరికి. అంటే జనాలు హెల్త్ పాడవుతుంది, ఇబ్బంది పడే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వస్తాయంటారు. అంటే ఇంత ఇబ్బంది మీరు చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? వాడలేదు సార్, అదే దీపాలకి వాడతారు సార్. దీపాలకి సార్, దీపరాజుకి. మీరు దీపాలకే అని చెప్తున్నారా? అదే ఆవు నెయ్యి అని ఇస్తాం సార్. ఆవు నెయ్యి అని. ఆవు నెయ్యి వంటకాలు కూడా వాడతారు కదా? వంటకు లేదు సార్, వాడలేదు సార్, వంటకేం లేదు. అదే దీపాలకే ఎక్కువ వాడతారు సార్. అప్పుడప్పుడు వైజాగ్ వచ్చి సీజన్ వారీగా వచ్చి వీళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు. ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ క్రీము బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. దీంతోపాటు లోకల్గా ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి దాన్ని ముడి సరుకులన్నీ కలిపి దాన్ని మరగబెట్టి ఈ ఘీని తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘీ ఒక్కసారి వాడితే అది హార్ట్ బైకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు. మరోవైపు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి దాదాపుగా 120 లీటర్ల వరకు కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.